ఎందుకంటే కవితను రాజకీయ కోణంలో అరెస్టు చేశారు. భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే రూపంలో మారమంటే మారనందుకు అక్రమ కేసులు పెట్టి దాదాపుగా 165 రోజులు జైల్లో ఉంచిన సంఘటనను మనం చూసాం. ఇలాంటి పరిస్థితులలో తన కూతురు జైల్లో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు సమాయత్తనమై ఎన్నికలకు సంబంధించి యుద్ధంలో రణభేరిలో నిలిచినా కూడా ప్రజలు తన వైపు ఉన్న పరిస్థితి చూస్తాం. సో ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఏం జరుగుతుంది? కేసీఆర్ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉందా? ఎస్, నిజమే. కేసీఆర్ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఏమవుతుంది? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలు కూడా మనం చూసాం. కేసీఆర్ బయటకు వస్తే ఏం జరుగుతుంది? కేసీఆర్ అరంగేట్రం చేయడం వల్ల ఎవరికి లాభం? కేసీఆర్ ఎందుకు ఇప్పుడు అరంగేట్రం చేయాలనుకున్నారు? అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? కేసీఆర్ మళ్ళొక్కసారి ఉద్యమ నేతగా బయటకు వస్తున్నారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల్లో అడుగు పెడుతున్నారు. దాదాపుగా 70 లక్షల మందికి సంబంధించిన రైతుల యొక్క జీవితాలను మార్చేందుకు, దానితో పాటుగా 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను మార్చేందుకు, దాంతోపాటు సబ్బండ వర్గాల జీవితాలను మార్చేందుకు సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన వారి యొక్క జీవితాలను మార్చేందుకు కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నాడు. ఈరోజు కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇప్పటి వరకు చాలామంది అనుకోవచ్చు కేసీఆర్ ఒక ఎన్నికల స్ట్రాటజీయో లేకపోతే ఇతరత్ర రావచ్చని. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్నికల స్ట్రాటజీ లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని చవిచూస్తున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో చావు దెబ్బనే రుచి చూసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక దాని తర్వాత ఇప్పుడు ఏ ఎన్నికలు లేకపోయినా కూడా రైతుల అవస్థలను చూసి కేసీఆర్ బయలుదేరుతున్నారు. బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రతి గ్రామాన మండలంలోని నియోజకవర్గాలలో జిల్లాలలో పూర్తి స్థాయిలో కూడా రైతులతో మమేకమవుతూ అసలు కష్టాలను ప్రభుత్వానికి నేరుగా విన్నవించే ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే ఎక్కడ ప్రశ్నించినా కూడా రైతుల మీద దాదాపుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేసినందుకు 12 మంది రైతుల మీద ఇప్పటికే కేసులు నమోదైన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 300కు పైచిలకు కూడా రైతుల బలవన్మరణాలు జరిగిన సంఘటన చూసాం. నేతన్నలకు సంబంధించి ఆత్మహత్యలు కూడా చూస్తున్నాం. దాంతో పాటు నిరుద్యోగుల కన్నీటి విధేను చూసాం. నిన్నటికి నిన్న 24 గంటలు గడవనే లేదు. జీవో 46కి సంబంధించిన బాధితుల కన్నీటి విధను చూసాం. అంతకుముందు గ్రూప్ 1కు సంబంధించి, గ్రూప్ 2కు సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 4కు సంబంధించి దాదాపుగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన చూసాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు, కరెంటు సరిగ్గా రావట్లేదు అంటూ ట్వీట్ చేసినందుకు, దానికి సంబంధించి ఓ జర్నలిస్టు షేర్ చేసినందుకు దానికి సంబంధించిన బాధలను కూడా చూసాం. ఇంకో పక్కన రైతులకు సంబంధించి నీళ్లు రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పంటలన్నీ ఎండిపోతున్నాయన్నప్పుడు మనం రైతులలోకి కేసీఆర్ బస్సు యాత్ర పెట్టినప్పుడు చూసాం. జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు నేరుగా కూడా ఖండించిన పరిస్థితి కనబడుతుంది. పోలీసుల రాజ్యానికి హెచ్చరికలు జారీ చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు నేరుగా కూడా ప్రజల్లోకి అడుగుపెట్టడానికి, అరంగేట్రం చేయడానికి తను సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక రైతులకు పూర్తి స్థాయిలో తెలంగాణలో, దేశంలోనే తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా నిలిచింది. కానీ ఈరోజు దేశంలోనే రైతుల ఆత్మహత్యలలో మరొకసారి తెలంగాణ ప్రభంజనం కొనసాగుతుంది అని చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే